ఇప్పుడు మనం చికెన్ పచ్చడి చేయబోతున్నాం. ఒక బౌల్లో ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోండి. తర్వాత పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు అల్లం పేస్టు, కొంచెం చిన్న టీ గ్లాస్ కారం ఒకటి వేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని ఒక స్పూన్ 2 స్పూన్లు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దీనిపై ఆ బాణీని పెట్టుకోండి. దీనిలో నీరు సగం ఇంకే వరకు పెట్టుకోండి. బాయిల్ అవుతూ ఉండాలి చికెన్. ఇంకా కొంచెం అయ్యే వరకు ఇలా బాణీలో స్టవ్ మీద ఉంచండి. ఈ విధంగా చికెన్ లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బాయిల్ అయ్యే వరకు మీరు కదుపుతూ ఉండండి. దీనిలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఇప్పుడు ఒక చిన్న సైజు బాణీలో ఒక 15 లవంగాయలు, కొంచెం చెక్క తీసుకుని బాగా వేయించుకోండి. ఇప్పుడు కారం వేసిన చిన్న టీ గ్లాస్తోనే నువ్వులు కూడా వేసి వేపుకోండి. చెక్క, లవంగాయ, నువ్వులు 3 కలిపి వేపుకోండి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని చెక్క, లవంగాయి, నువ్వులు ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని దీన్ని పౌడర్ చేసుకోండి. ఈ విధంగా చెక్క, లవంగాయ, నువ్వులు ఈ విధంగా పౌడర్ చేసుకోండి మిక్సీ జార్లో. ఈ విధంగా ఈ చికెన్ పీసెస్కున్న గ్రేవీ అంతా ఈ విధంగా సపరేట్ చేసుకోండి. ఈ విధంగా గ్రేవీ సపరేట్, పీసెస్ సపరేట్గా పెట్టుకోండి. వేరుశనగ నూనె, ఇది సన్ఫ్లవర్ కాదండి, వేరుశనగ నూనె. ఇది 200 గ్రామ్స్, హాఫ్ కేజీ చికెన్కి 200 గ్రామ్స్ వేరుశనగ నూనె ఈ బాణీలో పోసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ చికెన్ ముక్కలను వేసుకుని కొంచెం కొంచెంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా బాణీలో కొంచెం కొంచెంగా ఆయిల్ పోసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ అంతా తీసేసిన చికెన్ పీసెస్ని డీప్ ఫ్రై చేస్తే ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికి ఉన్న గ్రేవీని సపరేట్ చేసాం కదా, అది డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఆ గ్రేవీని కూడా ఇలాగ కొంతసేపు బాయిల్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న గ్రేవీలోనే ఈ చికెన్ ముక్కలు డీప్ ఫ్రై చేసుకున్నది వేసేసి ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి. సరిపోతే కొంచెం ఉప్పు చూసుకోండి. మనం వేసిన మసాలాలు మొత్తం సరిపోతాయి. కొంచెం ఉప్పు వరకు మీరు చూసుకోవాలి. గసగసాలు, అల్లము, చెక్క మిక్సీ వేసుకున్న ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసి ఇవన్నీ కలుపుకొని మీరు ఒక 10 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. మొత్తం ఇట్లా 10 మినిట్స్ పాటు బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఈ 2 నిమ్మకాయల్ని మీకు పులుపుకి సరిపడా, ఒకటి సరిపోతే ఒకటి పిండుకోండి. బాగా చల్లారిపోవాలి ఈ చికెన్. ఒకటి సరిపోతే ఒకటి పిండుకోండి, లేదా 2 సరిపోతే 2 మీ పులుపుని బట్టి బాగా చల్లారిన తర్వాత పిండుకోవటమే. అంతే, కంప్లీట్ అయిపోయింది చికెన్ పచ్చడి.